నీలో గుండా దేవుడు జీవజల నదులను ప్రవహింపజేస్తున్నాడు. వాక్యము అనే జలము దేవుడు నీలో గుండా ప్రవహింపజేస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత గరిగినావు నువ్వు అసలు. ఇప్పుడు గరుకున్న రాళ్ళన్నీ ఏమైపోతాయి? ప్రవాహం దాకినా కొద్దీ నునుపు అవుతా ఉంటాయి. మెల్లమెల్లగా ఒకటే రోజులో కావు. 20 పోయి పెట్టగానే అవుతుందా? కాదు. ఏడాది వరకు 2 ఏళ్ళ వరకు తెలియదు. మొత్తానికైతే నునుపు అవుతాయి. నువ్వు ఎన్ని సంవత్సరాలైంది దేవుని సంఘములో నాటబడి, ఎన్నేళ్ళైంది దేవుని నమ్ముకో. నీ లోపట పౌలు భక్తుని లోపట వచ్చిన మార్పు నీ లోపట కనబడుతున్నదా? హాని చేసేవాడు, దూషించేవాడు ప్రమాదకరమైన వ్యక్తి. ఎంత చక్కగా మారిపోయినట్టు. దూషిస్తే మన ఆయనకు రేషం లేదు. తెలంగాణ వాళ్ళకు రేషం ఎక్కువ. తెలంగాణ జర ఉప్పు కారం ఎక్కువ తింటారు కాబట్టి తెలంగాణ ప్రజలకు జర రేషం ఎక్కువ. ఆ రేషం దేవుని మహిమ కోసం వాడుకుంటే మంచిది, సంఘక్షేమం కోసం వాడుకుంటే మంచిది, దేవుని కార్యముల కోసం వాడుకుంటే మంచిది. కానీ మన కోసము వాడుకుంటే మొత్తం పటాలు లేకపోతే ఆత్మీయ జీవితం అంతా